చాలామంది చెప్తారు ఏంటి అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ ఇవ్వడానికి చాలా భయపడతారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే షుగర్ తీసుకొని క్యాన్సర్ సెల్స్ అనేవి వాటిని తిని ఎక్కువగా గ్రో అవుతాయి. సో షుగర్ ఇవ్వడం అనేది ఆపేస్తే మన క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఆగిపోతుంది అని. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. మన బాడీ ఈజ్ సో వెల్ డిజైన్డ్ దట్ మీరు షుగర్ తీసుకున్నా తీసుకోకపోయినా బాడీలోంచి షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది. బాడీలో మీరు ఫ్యాట్, ప్రోటీన్ ఏం తీసుకున్నా అల్టిమేట్లీ ఆ కరెన్సీ ఏంటిది? షుగర్. సో ప్రతిదీ షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ బాడీ కూడా క్యాన్సర్ కణాలకి షుగర్ ఇద్దాము, మామూలు కణాలకి షుగర్ ఇవ్వద్దు, లేదంటే క్యాన్సర్ కణాలు ఎక్కువ తీసుకుంటాయి అన్న సెలెక్టివ్ ప్రిఫరెన్స్ కూడా చూపించదు. సో బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, అది బోత్ క్యాన్సర్ కణాలు నార్మల్ కణాలు కూడా తీసుకుంటాయి. సో మీరు ఏ విధంగా బాడీని షుగర్ నుంచి డిప్రైవ్ చేయలేరు. రిఫైన్డ్ షుగర్ అవాయిడ్ చేయండి, అది క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. కానీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి అబ్సల్యూట్గా షుగర్ ఇవ్వకుండా ఉండడం మాత్రం ఐడియల్ సిచ్యువేషన్ కాదు.